ఉద్యోగి పట్ల బూతు పురాణానికి తెరతీసిన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిపై ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి. ఆయనపై చర్య తీసుకోవాలని పట్టుబడుతున్న ఉద్యోగ సంఘాలు అంతవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాయి. మరి టీటీడీ తీసుకుంటున్న చర్యలతో వాళ్లు సంతృప్తి చెందుతారా? తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. విధుల్లో ఉన్న ఉద్యోగిపై పాలక మండలి సభ్యుడు ప్రవర్తించిన తీరును తప్పుపడుతూ ఉద్యోగ సంఘాలు దశల వారీగా ఆందోళన చేస్తున్నాయి. బోర్డు సభ్యుడిపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు నరేష్ కుమార్ బెంగళూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం ముగించుకుని బయటకొచ్చే క్రమంలో మహాద్వారం గేటు తెరవాలని టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ ని ఆదేశించారు. అప్పుడు ఆ ఉద్యోగి గేటు తెరవకుండా బయోమెట్రిక్ గుండా బయటకు వెళ్లాలని బోర్డు సభ్యుడికి సూచించారు. అహం దెబ్బతిని కోపోద్రిక్తుడైన నరేష్ కుమార్ మహాద్వారం వద్దే ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న విజిఓ సురేంద్ర, పోర్టు ఏఈఓ మునిరత్నం పాలక మండలి సభ్యుడికి సర్ది చెప్పి పంపించారు. అయితే ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతు పురాణం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆయన వ్యాఖ్యలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అయ్యాయి. నరేష్ కుమార్ క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. 3 నెలలుగా టీటీడీ ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయి. బూతులు తిట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉద్యోగ సంఘాలు అత్యవసర సమావేశం నిర్వహించాయి. కొద్ది రోజుల క్రితం శ్రీవారి వరాహస్వామి ఆలయం వద్ద పుష్కరిణిలోకి అనుమతించలేదంటూ ఓ ఉద్యోగిని బదిలీ చేశారు. ఇప్పుడు పాలక మండలి సభ్యుడు ఉద్యోగిని బూతులు తిట్టడంతో పాటు మహాద్వారం వద్ద నుంచి పంపించేశారు. దీంతో ఉద్యమించిన ఉద్యోగులు నరేష్ కుమార్ పై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కూడా తెలిపారు. శ్రీవారి సన్నిధిలోనే అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడటం అనేది యావత్ భక్తులకి, ఉద్యోగస్తులకు కాదు, శ్రీవారి మీద అపారమైనటువంటి భక్తి ఉన్నటువంటి భక్తులకి ఇలాంటి పదజాలాన్ని వింటే అసహ్యం కలిగిస్తుంది. అలాంటి వ్యక్తి టీటీడీ బోర్డు మెంబర్గా ఉండటానికి అర్హత లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి అతను బోర్డు మెంబర్ నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టీటీడీ ఎంప్లాయీస్ 24 అవర్స్ పనిచేసేటటువంటి వ్యక్తులు 100 సంవత్సరాల క్రితం నుంచి 10,000 మంది భక్తులు ఉన్నప్పటి నుంచి ఈ సంస్థని కఠోరమైనటువంటి శ్రమ చేసి ఈ రోజు 1,00,000 మంది భక్తులు రావడానికి టీటీడీ శ్రమ ఎంతో ఉందనేది మీరు గుర్తించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. వెంటనే అతను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, బాలాజీకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యోగ సంఘాల నేతలతో మరో బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చర్చలు జరిపారు. వారిని సమాధానపరిచారు. తిరుమలలో మహద్వారం వద్ద జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. టీటీడీ ఉద్యోగి పట్ల మా ధర్మకర్తల మండలి సభ్యులు వివరించిన తీరు మంచిది కాదు. మా బిఆర్ నాయుడు గారు, మా టీటీడీ చైర్మన్ గారు ఆదేశాల మేరకు యూనియన్ నాయకులు నిరసన తెలుపుతా ఉంటే వారితో ఒకసారి చర్చించమని చెప్పి వారు పంపించారు. టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడొస్తున్నాను. చైర్మన్ గారు తొందరలోనే వస్తారు. వారు వచ్చిన తర్వాత ఈ సమస్యని పరిష్కరించుకుంటామని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. యూనియన్లో మాట్లాడుకొని మేము విషయం తెలియజేస్తామని చెప్పారు. కాబట్టి చైర్మన్ వచ్చిన తర్వాత ఇది మా కుటుంబ సమస్య, మన కుటుంబ సమస్య ఇదే అని చెప్పాను నేను. ఎందుకంటే టీటీడీ ఉద్యోగస్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు అందరం ఒకే కుటుంబంలో ఒక సమస్య జరిగింది. ఆ సమస్యను మనం కూర్చొని పరిష్కరించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. త్వరలోనే పరిష్కారం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా మేము చూసుకుంటాం. తాజా వివాదం చినికి గాలిబాన్లా మారడంతో టీటీడీ పెద్దలు రంగప్రవేశం చేశారు. అంతర్గత విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ విజిఓ రామ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. అందులో భాగంగా ఘటన చోటు చేసుకున్న మహాద్వారం వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించడంతో పాటు బోర్డు సభ్యుడితో పాటు ఉద్యోగి నుంచి కూడా వివరణ తీసుకున్నారు. ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలో అక్కడే ఉన్న ఇతర టీటీడీ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.
విచారణ అనంతరం పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. విజిలెన్స్ నివేదిక వచ్చిన అనంతరం ఉద్యోగి తప్పుంటే వెంటనే అధికారులు ఉద్యోగిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ బోర్డు సభ్యుడు తప్పు చేసి ఉంటే ఆ నివేదికను ప్రభుత్వానికి పంపి ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలక మండలి సభ్యుడిపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దుర్భాషలాడిన బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరబోతోంది.